ప్రపంచానికి అందరూ కూడాను సారి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు. అందరూ కూడాను ధ్యానం చేయండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ఆయన చిట్ట చివరి వరకు చెప్పారు. అదేవిధంగా ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, ఏ జీవిని చంపరాదని, ప్రతి జీవి కూడాను పరమాత్ముని యొక్క స్వరూపమే కాబట్టి ప్రతి జీవిని మనము దైవంగా చూడాలని మహాత్ములందరూ కూడా మనకు చెప్తూ ఉన్నారు. సృష్టి ఆది నుంచి ఎందరో మహానుభావులు, ఋషులు, యోగులందరూ కూడా మనకు అదే విషయాన్ని చెప్పారు. మనం ఒక్కసారి ఆలోచిద్దాం, మాంసం అటువంటి తప్పును మనం ఎందుకు చేయాలి? అందుకనే మహాత్ములందరూ చెప్తారు, నువ్వు గనక పాపము చేస్తే ఖచ్చితంగా నీకు రోగము వస్తుంది, దుఃఖము వస్తుంది, కష్టాలు వస్తాయి, అన్ని వస్తాయని. కాబట్టి ఆది నుంచి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మహాత్ములందరూ కూడా మనకు అదే అంశాన్ని మనకు చెప్పారు. కాబట్టి మహాత్ములందరూ ఏ దారినైతే మనకు చూపించారో అదే దారిలో మనం అందరము జీవించినప్పుడు మాత్రమే మన జీవితంలోనూ సుఖము, సంతోషము, ఆనందం